అయితే ఒక ఎన్నికల ప్రక్రియలోకి మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ముందుకు రాగానే ఫస్ట్ మీడియా కోఆర్డినేషన్ కోసం మూడు పార్టీలకి సంబంధించి కేంద్ర పార్టీ నుంచి వచ్చినటువంటి పెద్దలు నన్ను తీసుకోవటం జరిగింది. మీకు ఆశ్చర్యపోతారండి, అన్ని రకాల ప్రెస్ మీట్లు ఏది మూడు పార్టీల కూటమికి సంబంధించి ఎన్ని జరిగినాయి అంటే మూడు పార్టీల ఆఫీసుల్లో జరిగినాయి అండి. దాదాపు 27 స్టేట్ లెవెల్లో ప్రెస్ మీట్లు పార్టీ ఆఫీసులో కానీ, అలాగే ఎలక్షన్ 16 పార్టీ ఆఫీసుల్లో, మూడు పార్టీ ఆఫీసుల్లో 16 ప్రెస్ మీట్లు జరిగినాయి మూడు పార్టీలకు సంబంధించిన జాయింట్. అలాగే ఎన్నికల కమిషన్ దగ్గర కానీ, డీజీపీ దగ్గర కానీ, సిఎస్ దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు ఒక 7 జరిగినాయి. అట్లాగే ఛార్జ్ షీట్కి సంబంధించి విడుదల చేసేటటువంటి కానీ అటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రెస్ మీట్లు ఒక 2, దాదాపు ఒక 27 ప్రెస్ మీట్లు జరిగినాయండి. చెప్తున్నా, ఎందుకంటే ఎక్కడా కూడా 11/4/2024 స్టార్ట్ అయిందండి. ఎక్కడ కూడా చిన్న బీజేపీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టారు, తర్వాత టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టారు, జనసేన ఆఫీసులో పెట్టారు. ఎక్కడ పెట్టినా బీజేపీ లీడర్ ఉన్నారు, జనసేన వెళ్ళింది. ఎట్ ది సేమ్ టైం మీ పార్టీ నేతలు కొందరు ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు, ఆ మేనిఫెస్టోకి మా పార్టీ ఆమోదం లేదు అని ఓపెన్గా మాట్లాడారు. పేర్లు కూడా చెప్తాను నేను, రఘునాథ్ బాబు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు లాంటి వాళ్ళు ఓపెన్ గానే మాట్లాడారు. ఒకటండి, ఎందుకలా ఒక నిమిషం, వ్యక్తిగతంగా ఎవరైనా మాట్లాడారేమో నా దృష్టికి స్పష్టంగా ఒక మాట 4-5 రోజుల్లో పోలింగ్ ఉందనగా ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు, మా ఆమోదం లేదు అని మాట్లాడితే అసలు ఆ లీడర్ల మీద మీ పార్టీ యాక్షన్ తీసుకోవాలి. అది పార్టీ ఏం చేయాలో దానికి సంబంధించి వాళ్ళు తీసుకునే నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. దానికి సంబంధించినటువంటి ఆలోచన ఏం చేయాలనేది పార్టీ అధ్యక్షురాలుగా ఆమె కూడా ఇప్పుడు ఎలక్షన్ కంప్లీట్ చేసుకొని వచ్చింది కాబట్టి. అయితే స్పష్టంగా మేనిఫెస్టో ఏదైతే ఇందాక మీరు కూడా అన్నారు, భారతీయ జనతా పార్టీ మీ ఉపోద్ఘాతంలో, అవును, మా మేనిఫెస్టో చాలా స్పష్టంగా చెప్పలేదు. స్టేట్ గురించి ఈ పొత్తు కూడా 2 రకాల ఆస్పిరేషన్స్ జనాల దగ్గర ఉన్నాయి. మీరు అడిగిన క్వశ్చన్లో కూడా ఉంది ఆ అంశం. జాతీయపరమైనటువంటి ఆస్పిరేషన్, నేషనల్ ఆస్పిరేషన్స్, నేషనల్ మేనిఫెస్టో మాది ఏదైతే ఉందో దాని ద్వారా, ప్రాంతీయ పార్టీలుగా మాకు మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ప్రాంతీయగా ఇక్కడ రీజనల్ ఆస్పిరేషన్స్, ఈ రెండింటి యొక్క మేలు కలయికతో ముందుకెళ్ళటం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన అధినేత ఇద్దరూ కూడా వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజున మా పార్టీ తరఫున సంఘీభావంగా సిద్ధార్థనాథ్ సింగ్ గారికి రావటం, మేము కూడా అధికార ప్రతినిధులుగా మేము కూడా అక్కడ అటెండ్ కావడం జరిగింది. వెంటనే మళ్ళీ బ్లూ మీడియా దీనికి సంబంధించి చిలువలు పొలవు చేసే ప్రయత్నం చేసినప్పుడు స్పష్టంగా మా పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్లో మేనిఫెస్టో ఏదైతే ఉందో ఉమ్మడిగా మేము అటెండ్ ఆగండి పెట్టి భారతీయ జనతా పార్టీ ఆఫీసులోనే నా ద్వారానే నేనే ప్రెస్ మీట్ కూర్చొని దానికి సంబంధించి జరిగినాయి. అక్కడే అసలు ఆ ప్రెస్ మీట్ లోనే, మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న ప్రెస్ మీట్ లోనే అదే బ్లూ మీడియాకు సంబంధించిన ఒక కరెస్పాండెంట్ అడిగితే ఆయన చెప్పాడు, మేము ఇక్కడ కూర్చున్నామంటే మా సంఘీభావం తెలియజేస్తున్నట్టే కదా అని. దానికి ఏం చేశారు, పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అని మాట్లాడారు. సరే, వాళ్ళు మాట్లాడారండి, బ్లూ మీడియా వాళ్ళ ఎజెండా, బ్లూ మీడియా ఎజెండా అది కాబట్టి వాళ్ళు చేశారు. మీ పార్టీలోనే కొంతమంది లీడర్లు అలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి సంబంధించి పార్టీ ఏ రకంగా వ్యవహరించాలో దాని మీద వ్యవహరిస్తుంది. అధికారికంగా ఏదైతే పార్టీ ఆఫీసులో కూర్చొని సిద్ధార్థనాథ్ సింగ్ గారు సహ ఇన్ఛార్జిగా వచ్చారు, అరుణ్ సింగ్ గారు ఇన్ఛార్జిగా వచ్చారు, వారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో స్పష్టంగా తూచా తప్పకుండా ప్రతి